65 years ఆయన ఏజ్, బట్ స్టిల్ హీఈస్ ఇన్స్పైరింగ్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఇండియా. ఆయన హ్యాండ్సమ్ తో, క్యారెక్టర్ తో, ఆయన సినిమాలతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. బట్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. ఐఎమ్ ఆల్సో ఏ నాగార్జున ఫ్యాన్, బట్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. వై హీ ఈస్ వేస్టింగ్ హిస్ పొటెన్షియల్? ఇండియన్ ఫిల్మ్ లెజెండ్స్, ఐ మీన్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, వీళ్ళతో కాంటెంపరీ కండిషన్స్ లో పోల్చి చూస్తే ఆయన పూర్తి పొటెన్షియల్ ని ఇంకా రీచ్ అవ్వలేదు అని అయితే అనిపిస్తుంది. హీఈస్ క్యాపబుల్ టు మేక్ ఇండియన్ ఆడియన్స్ టు ఫీల్ షాక్ విత్ హిస్ ఫిల్మ్స్ అండ్ విత్ హిస్ ప్రెజెన్స్. యాక్షన్ లో గానీ, కామెడీలో గానీ, రొమాన్స్ లో గానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ కెన్ డూ విత్ పర్ఫెక్షన్ అండ్ విత్ ఈజ్. ఊపిరి లాంటి సినిమాలు అయితే తీయగలిగారు, ఐ మీన్ లైక్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్, బట్ హీ స్టాప్డ్ దేర్. ఆ తర్వాత చెప్పుకోదగ్గ అయితే ఏమి లేవు. బిగ్ బాస్ హోస్టింగ్ సెషన్స్ లో చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆయన స్టామినా ఏంటో. బట్ వై హీఈస్ స్టెపింగ్ బ్యాక్? ఆయన ఎంతో సాటిస్ఫైడ్ గా ఉన్నా బయట, ఐ మీన్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అయితే సాటిస్ఫైడ్ గా లేరు. ఆయన నెట్వర్త్ నియర్లీ $400 million, అంటే 3,000 కోట్లు. ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ యాక్టర్స్ లో ఈయన ఒకరు. ఓన్లీ రిచెస్ట్ యాక్టర్స్, నాట్ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు మనం నాగార్జున గారిని భారతీయ ఫిల్మ్ లెజెండ్స్ తో పోల్చి చూస్తే, అమితాబ్ బచ్చన్ 60 years తర్వాత కూడా మళ్ళీ తనను తాను రీఇన్వెన్షన్ చేసుకున్నారు. రజనీకాంత్, జైలర్ అండ్ వెటయాన్ అండ్ సో మెనీ ఫిల్మ్స్ బిఫోర్ దట్ తనను తాను రీఇన్వెన్షన్ చేసుకొని ముందుకెళ్ళారు. ఇంకా కమల్ హాసన్ గారి గురించి చెప్పక్కర్లేదు, వి డోంట్ హ్యావ్ టు డిస్కస్. అండ్ చిరంజీవి గారి గురించి కూడా చెప్పక్కర్లేదు. సో ఎక్కడ తేడా వస్తుందంటే స్క్రిప్ట్స్. హీ హాజ్ హిజ్ ఓన్ ప్రొడక్షన్ హౌస్, ఎవ్రీబడి నోస్, అందరికి తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్, పరిచయం అక్కర్లేని బ్రాండ్. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ టు గెట్ ద స్క్రిప్ట్స్. మీరు ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తోనే తీయాలి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తోనే వర్క్ చేయాలనుకుంటే యూ డోంట్ గెట్ ద యూనిక్నెస్ అండ్ డిస్టింక్టివ్నెస్ ఇన్ యువర్ ఫిల్మ్స్. నేను ఎక్స్పెరిమెంట్ చేయమనట్లేదు, ఫిల్టర్ చేయమంటున్నా. 10 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తో కూడా లేకపోవచ్చు స్క్రిప్ట్స్, బట్ ఫస్ట్ ఇయర్ ఫిల్మ్ స్టడీస్ చేసేవాడి దగ్గర ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఉండొచ్చు. లెట్స్ హైర్ హిమ్. ఆడిని పిలిచి ఆడితో స్క్రిప్ట్ డెవలప్ చేయించుకోండి, ఆడికి క్రెడిట్స్ ఇవ్వండి. వై స్టెపింగ్ బ్యాక్? మీ సినిమానే కదా. వైల్డ్ డాగ్, ఆఫీసర్, ది గోస్ట్, ఈ సినిమాలేమి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఫిల్మ్స్ బాగానే ఉన్నాయిలేండి. నేను చెప్తుంది నా పర్స్పెక్టివ్లో కాదు, మీ ఎనర్జీకి సరిపడే స్క్రిప్ట్స్ అండ్ సినిమాలు అయితే కావు అవి. మేబీ లెట్స్ సీ. ఇప్పుడు కూలీ 2లో వస్తున్నారు కదా నాగార్జున గారు, చూద్దాం ఆయన స్టామినా ఏంటో. ఐ హోప్ ఫర్ దట్. మీరు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీసినప్పుడు వర్కౌట్ అయ్యాయి. అన్నమయ్య లాంటి ఫిల్మ్స్, ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంటల్ ఫర్ మీ. ఐ మీన్ మీ క్యారెక్టర్, మిమ్మల్ని ఒక షేడ్లో చూసిన ఆడియన్స్ సడన్ గా ఇలాంటి షేడ్ చూసేసరికి దే విల్ ఫీల్ వెరీ వెరీ నైస్ ఓన్లీ బికాస్ యూ యాక్టెడ్ వెల్. ఎన్నో సినిమాలు, క్రిమినల్, రక్షణ, హలో బ్రదర్, మన్మధుడు, అలాంటి యాక్షన్, హ్యూమర్ అండ్ రొమాన్స్ ఫిల్మ్స్ చేశారు. ఒకసారి మనం నాగార్జున గారి హిస్టరీ చూసుకుంటే ఫిల్మ్స్ పరంగా హీ హ్యాస్ ఎ గ్రేట్ ఫిల్మోగ్రఫీ. ఐ మీన్ ఎవరికి లేదు. ఆయన చేతిలోనే అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. ఆయనకి కావాల్సింది ఒక్కటే, విజన్ అండ్ పాన్ ఇండియా సినిమా. ఆయన నిజంగానే పొటెన్షియల్ ని వేస్ట్ చేసుకుంటున్నారా ఏమో అనిపించింది కాబట్టి వీడియో చేశాను. మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. కానీ ముందు ముందు వచ్చే టైమ్స్ లో ఇండియా మొత్తం నాగార్జున గారి గురించి మాట్లాడతారని అనిపిస్తుంది. ఎందుకంటే కింగ్ నాగార్జున లోకేష్ కనకరాజ్ ఫిల్మ్స్ లో నటిస్తున్నారు కదా, అది ఒక పవర్ఫుల్ సపోర్టింగ్ రోల్ కావచ్చు, లేదా బ్రూటల్ యాంటాగనిస్ట్ రోల్ కావచ్చు, లేదా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక కీ రోల్ కూడా కావచ్చు. ఏది ఏమైనా సరే ఒక్క విషయంలో మాత్రం క్లియర్, దేర్ ఈజ్ నాగార్జున. అక్కడ ఏ రోల్ ఉన్నా వీ కెన్ ఫీల్ ద ఇంపాక్ట్. జస్ట్ హీ నీడ్స్ ఎ గుడ్ స్క్రిప్ట్. Very badly we need a Nagarjuna comeback other than any star in India at present, because he has that stamina. అతని లుక్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇంకా ఆయన చేయగలరు. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ ఎంతమంది ఉన్నారో అందరినీ అలా నిల్చోపెట్టిన నాగార్జున స్టాండ్స్ లైక్ ఏ కింగ్ అమాంగ్ ఆల్. ఎవ్రీ టైమ్ హీ ప్లేడ్ ఫర్ ద సినిమా అండ్ బిజినెస్, బట్ దిస్ టైమ్ హీఈస్ ప్లేయింగ్ ఫర్ ద లెగసీ. అక్కినేని నాగేశ్వరరావు గారి లెగసీ. లెట్స్ సీ. థ్యాంక్ యూ.